హాయ్ ఫ్రెండ్స్, నేను మినీ నాటుకోళ్ళ ఫామ్. మనకి అక్కడే కూడా అయితే మళ్ళీ గుడ్లు అయితే స్టార్ట్ చేసింది. చూడొచ్చు దీన్ని. ఇదైతే పొదుగుడికి అయితే ఇక్కడ రెడీ అయిపోద్ది. దీని పిల్లలు అయితే గతంలోనే అయితే కుక్కలు అయితే పట్టేసి చనిపోయి ఇప్పుడు మళ్ళీ 10 గుడ్లు అయితే పెట్టింది. చూడొచ్చు దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు రెడీ అయిపోయింది. పొదుగుడికి అయితే దీని గుడ్లు అయితే చూడండి 10 గుడ్లు అయితే పెట్టింది. ఇంకా 2-3 గుడ్లు అయితే పెడుతుంది. అన్న 10 గుడ్లు అన్నావు కదా, 11 గుడ్లు ఉన్నాయి ఏంటని చూడకండి. అదైతే ఇంకొక కోడి పెట్టింది. మన చిన్న నెమలి పెట్ట అయితే పెట్టింది. ఇప్పుడు ఆ గుడ్డు సైజ్ అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఎక్కడే ఇది. గతంలో అయితే చిన్న పెట్టింది, ఇప్పుడైతే కొంచెం పెద్ద పెట్టింది. ఓకే, ఇప్పుడైతే మనం ఇంకొక కోడిని అయితే చూడొచ్చు. ఈరోజు అది ఇంకొక గుడ్లకు వచ్చింది. అది మన శ్వేతనాగు. మీరు చూసుంటారు దీన్ని. చూడండి ఎలాగైతే ఇదైతే అవుతుంది. గుడ్డు చెయ్యనివ్వట్లేదు. నిన్నైతే ఒక గుడ్డు అయితే పెట్టింది. చూడొచ్చు దీన్ని ఎలా కర్రీ చేస్తుందో. అందుకే దీనికి శ్వేతనాగ్ అని పేరు పెట్టాను. ఇదైతే మరి పవర్ఫుల్గా ఉంది. ఇది మూడో కోడిని అయితే ఇప్పుడు చూద్దామండి. ఇదైతే తెలిసిందే కదా మీకు, మన అడవి కోడి ఇది. గతంలో అయితే గుడ్లు పెట్టింది, అప్పుడైతే అటకలేదు. అదైతే వేరే కోడికి పెట్టేసి అటకేసేసాను. ప్రజెంట్ అయితే 5 గుడ్లు అయితే పెట్టింది. చూడొచ్చు దీన్ని. పెట్ట చిన్నదైనా సరే ఇప్పుడైతే గుడ్డు సైజ్ అయితే కొంచెం పెద్దది పెట్టింది. గతంలో పోల్చుకుంటే గతంలో చాలా చిన్న పెట్టింది, ఇప్పుడైతే కొంచెం పెద్ద గుడ్లు అయితే పెడుతుంది. నాకు తెలిసి మన రాజు కూడా గుడ్లు అయ్యి ఉండొచ్చు ఇవి, అందుకని కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి. ఇదైతే చాలా నెమ్మదైన పెట్ట. మా దగ్గర ఉన్న అన్నిటికంటే ఇదే చాలా చిన్న పెట్ట కూడా. చూడొచ్చు ఆ గుడ్లు ఇప్పుడు చూడండి సైజులు ఎలాగ ఉన్నాయో. ఇదైతే చాలా పూర్ నాటుకోడు ఫ్రెండ్స్. చూడాలి మరి, గుడ్లు అయితే పెడుతుంది. పొదుగుడు అయితే మరి వస్తుందో రాదో చూడాలి, లేకపోతే ఇంకో కోడికి అయితే పొదగేసేయడమేనే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.